పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వివాదం విషయంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో మొదలైన ఆందోళనలు మరింత విస్తరించినాయి. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని హామిల్టన్ హాల్ భవంతిని విద్యార్థి నిరసనకారులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. భవంతిలోకి ఎవరూ రాకుండా బ్యారికేడ్లు అడ్డుపెట్టి కిటికీల్లో పాలస్తీనా జెండాలు ఎగరేశారు. టెక్సాస్, ఉతా, వర్జీనియా, న్యూజెర్సీలోని వర్సిటీలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. చర్చలు సంప్రదింపులు విఫలమై చివరకు పోలీసులు కలగజేసుకుని చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిరసనకు దిగిన విద్యార్థుల సస్పెన్షన్ ప్రక్రియ మొదలైందని కొలంబియా వర్సిటీ చెప్పింది. సోమవారం ఆస్టిన్లోని టెక్సాస్ వర్సిటీలో మరో 40 మందిని అరెస్ట్ చేశారు. వాస్తవంగా ముస్లిం అబ్యూజ్మెంట్ అంటే వాళ్ళని స్వాంతన చేకూర్చడం కోసం అంటూ వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చేస్తున్న తప్పులని కూడా కవర్ చేసుకురావడం. అదే సందర్భంలో అబ్యూజ్మెంట్ అంటే వాళ్ళ మీద దుర్మార్గపు దోషణలతో దిగుతూ వాళ్ళ మీద లేనిపోనివి చాటీలు చెప్పడం. ఇప్పుడు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వలన అంతర్జాతీయ సమాజం, ఎస్పెషల్లీ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, యూరప్ దేశాలని ఫేస్ చేస్తున్నాయి. విదేశాల నుండి వలసలు వచ్చి చదువుకోవడం కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయా దేశాల చట్టాలు మారాలని, ఆయా దేశాల విదేశాంగ విధానం మార్చుకుని తాము ఏ దేశం నుంచి బతుకు తెరువు కోసం అక్కడికి వచ్చారో ఆ దేశం కోసం అని కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద నాయకులు వల్లే తమ దేశంలో పాఠాలు కూడా చదువుకోలేక ఉద్యోగోపాధి లేక ఎక్కడికి వచ్చేసారో ఆ దేశాలకు సంబంధించిన ఆ తీవ్రవాద సంస్థల్ని నెత్తినెత్తుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న ఉద్యమాలతో ఆయా దేశాలు తలడిల్లుతున్నాయి.